నాలుగోది ఏంటి? మాయేయ మలము అనగా పరమార్థమునందు అనుమానము కలిగించి ప్రపంచ భ్రాంతిని పెంపొందించినది అనగా దేహ సుఖముల యందు ఇచ్చ కలిగి ఉండుట. ఫస్ట్ ఏం కలుగుద్ది అంటే అనుమానం కలుగుద్ది. ఏం కలుగుద్ది? మన గురువుగారి కంటే ఆ గురువుగారు బాగా చెబుతారంటగా, ఆ తిరుపతి గురువుగారు బాగా చెబుతారంట, మన గురువుగారికి అసలు బాగా చెప్పడం రాదంటగా, ఆయన బాగా చెబుతారంట. విన్నాను, ఆయన బాగా చెబుతారు, ఆ గురువుగారు బాగా చెబుతారు. ఆ గురువుగారు ఎంత మంచివాడు అనుకుంటున్నావు అంటే ఏంటి అర్థం? మన గురువుగారు గొప్పవాడని చెప్పినట్టేగా అర్థం. అమ్మ ఆ గురువుగారు గొప్పవాడంటే మన గురువుగారు కూడా గొప్పవాడని చెప్పినట్టేగా అర్థం. అంతేనా కాదా? కాదా? వేరే గురువుగారు గొప్ప అంటే అమ్మ మన గురువుగారిని గొప్పగా చూసుకునే వాళ్ళు వేరే గురువుగారిని కూడా గొప్పగా చూస్తారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. అంటే మీరు యూట్యూబ్ తీయంగలోనే ఫస్ట్ మన గురువుగారు వాళ్ళు చెప్పినవే వింటారని నేను అనుకుంటున్నా. మీ నమ్మకం ఉంది కాబట్టి. ఎవరు వింటారు? నిజం చెప్పండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఏమన్నా గురువుగారు ఏమైనా అనుకుంటారని చెప్పి అట్లా అనొద్దు. మీ ఇష్టం ఏదైనా వినండి, కానీ ఇక్కడ మాత్రం మనీ వింటున్నామని చెప్పండి. ఆడికొచ్చి చూసాడు గురువుగారు, చూస్తే చూడండి, నమ్మకం తగ్గకుండా ఉండండి. చూడొద్దని అంటలేదమ్మా, ఏదైనా వినొచ్చు. ఓకే 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 అమ్మా. ఇక్కడ అనుమానం లేకుండా ఉండే ప్రయత్నం చేయాలమ్మా. అంటే మన గురువుగారు చెప్పినటువంటి జ్ఞానంతో మనం తరిస్తామో తరించమో అనేటువంటి అనుమానం మనకు ఉండకూడదు. విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో జీవించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. దేహ సుఖములయందు ఇచ్చ కలిగి ఉండుట అంటే విషయ సుఖాలయందు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకు, దేహ సుఖాలయందు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో రాణించలేరు, ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందలేరు. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందిగా అమ్మ, ఇంటికాడ ఉంటే ఏసీ ఉంటుంది, ఇంటికాడ ఉంటే మంచి సోఫా సెట్ ఉంటుంది, మంచి టీవీలో మంచి వ్యూ చూడవచ్చు. ఇక్కడే ఉంటుంది, కుర్చీ సరిగా ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు, ఫ్యాన్ సరిగా ఉండదు, అందరు గుంపుగా ఉంటారు, ఒకటే వేడి. అయినా మనం వచ్చాం. భాగ్యలక్ష్మి గారు ఏసీ లేదు, ఆశ్రమంలో ఏసీ ఉండదని తెలిసినా వచ్చినాం. ఎందుకు వచ్చినాం? మనం సుఖాన్ని కొంత త్యాగం చేసినాం. సుఖాన్ని కొంత త్యాగం చేసినాం కాబట్టి ఈ 4 మాటలు మన చెవిలో పడ్డాయి. ఇందాక అన్నదానం గురించి నలుగురు చెప్పారు, మరి విజయలక్ష్మి గురువు గారు చెప్పారు, కాళిదాస్ గారు చెప్పారు, నా తర్వాత మహాలక్ష్మి గారు చెప్తారు, కళ్యాణి గారు చెప్తారు, మరి ఇంతమంది చెప్పేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఇవన్నీ ఇక్కడికి రాబట్టేక వినగలిగింది, రాకపోతే వినగలిగే వాళ్ళమా? వెళ్ళాం కదా. నెక్స్ట్ లాస్ట్ది ఉందమ్మా, 5వది. అదే ఏమంటారు దాన్ని? ఏంటది? తిరోధాన మలం. తిరోధాన మలం. తిరోధాన మలము అనగా సదా పాపకార్యాలయందే ఇచ్చ కలిగి ఉండుట. అంటే అది మన భక్తులకు వర్తించదని నేను అనుకుంటున్నా. అర్థమైందమ్మా? సదా పాపకార్యాలయందే ఇచ్చ కలిగి ఉండుట. మరి ఎందుకు అలా కలుగుతుంది అంటే వాడికి సత్యం తెలియదు, జ్ఞానం లేదు. వాడికి జ్ఞానం లేదు, సత్యం తెలియదు కాబట్టి నిరంతరం పాపకార్యాలయందే ఇచ్చ కలిగి ఉంటాడు. ఎవరుంటారు చెప్పండి? నిరంతరం పాపకార్యాలయందే ఇచ్చ కలిగి ఉండేవాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా విని ఉన్నారా? ఒకళ్ళ పేరు చెప్పండి. ఇక్కడ రాసింది. అయ్యా, రౌడీలు గొండాలు ఉంటారు. మరి ఇప్పటి కాలంలో రౌడీలు గొండాల పేర్లు మనం చెప్పలేం కదా. ఇప్పటి కాలంలో వాళ్ళ పేర్లు చెప్పలేం కాబట్టి వెనకటి రోజుల్లో ఉన్న రౌడీ షీటర్స్లో ఒక రౌడీ షీటర్ పేరు ఇక్కడ రాసింది చూడండి, దుర్యోధన్. ఓకే, అతను వాళ్ళ తాలూకా వాళ్ళు లేరు కాబట్టి ఏమనరు అనే ఒక కాన్ఫిడెన్స్ మనకు అన్నమాట. అందుకని వాళ్ళ పేర్లు వాడుకుంటాం. దుర్యోధనుని అడుగుతారు, అయ్యా మరి మీకు ఇంత జ్ఞానం ఉంది కదా, మరి ఎందుకు మీకు సత్కర్మానుష్ఠానం చేయాలని చెప్పి కానీ మంచి పనులు చేయాలని మీకు ఎందుకు అనిపించట్లేదు అని అడుగుతారు. దుర్యోధనుడు అంటాడు, నేనేం తెలివి తక్కువని కాదు,
నాకు మహా జ్ఞానం ఉంది. ఏది తప్పో తెలుసు, ఏది రైటో తెలుసు, ఏది నిజమో తెలుసు, ఏది అబద్ధమో తెలుసు, ఏది సత్యమో తెలుసు, ఏది అసత్యమో తెలుసు. అయినా కానీ నేను ధర్మ కార్యాలు చెయ్యాలంటే నాకు అసలు ఇష్టమే ఉండలేదు. ధర్మం అంటే తెలుసు, అధర్మం అంటే తెలుసు, కానీ అధర్మాన్ని చేస్తా. ధర్మాన్ని చెయ్యాలని కొద్దిగా కూడా నాకు అనిపించట్లే. నిరంతరం పాపకార్యాలే చేస్తా. నిరంతరం కూడా ఎవరినో ఒకరిని హింసించడం కోసమే ట్రై చేస్తా. నా టాస్కు, నా థాట్స్ మొత్తం కూడా నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హింసించాలి. అదే నా యొక్క లక్ష్యం. దుర్యోధనుడు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, మీకు తెలిసే ఉండదు. వాళ్ళ ఫాదర్ పేరు ఏం పేరమ్మా? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అంటే అజ్ఞాని అని అర్థం. అజ్ఞాని అని అర్థం. ఆయన యొక్క లక్ష్యమే. ఆయన ఎట్లాంటి వాడంటే అసలు నిరంతరం ఆయన వాళ్ళ రాజ్యంలో ఒక మంచి చెప్పే ఒక ఆయన పెట్టుకున్నాడు. ఆయన పేరు వాళ్ళ బ్రదరే, ఆయన విదురుడు. మీకు తెలిసే ఉంటుంది, ధృతరాష్ట్రుడి యొక్క బ్రదరు విదురుడు. ఆయన నిరంతరం మంచిగా చెప్తాడు. నీతి, దాంట్లో విదుర నీతి అంటారు మనకి మహాభారతంలో. నిరంతరం రోజు మంచిగా చెప్తాడు, కానీ ఒక్కటి కూడా విండా అంటే వినడాన్ని కాదు, ఆయన చెబుతూనే ఉంటాడు, ఆయన చెప్తూనే ఉంటాడు, కానీ ఈయన ఆచరించడం. అర్థమైందా? మనలా కాదుగా. మనం ఎన్ని ఉపన్యాసాలు ఎలా, ఎన్ని సభలకు రాలేదు, అయినా మనం మారినమా అమ్మ? మనం మార్పు వచ్చిందా? కానీ మనమైతే అలాంటి వాళ్ళమైతే కాదు. అంటే ఏంటి అర్థం? అర్థం కాలేదా? అంటే అమ్మా, మహాత్ములు మంచి చెప్పినప్పుడు వినటమే కాకుండా ఆచరించినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం కలుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్, పాతదే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తామా. ధర్మరాజు స్కూల్కి వెళ్తాడు. రోజు పాఠాలు చెప్తూ ఉంటారు. పాఠాలు చెప్తూ ఉంటే సత్యము, ధర్మము, న్యాయము, నీతి, అహింస ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఓర్పు, ఒకరోజు పాఠంలో ఓర్పు అనే పదం వచ్చింది, సహనము, ఓర్పు అనే పదం వచ్చింది. ఈయనకి అది రాలేదు. మిగతా వాళ్ళందరూ ఫస్ట్ పాఠం, రెండో పాఠం, మూడో పాఠం అయిపోయింది. ఈయన ఆ పాఠం కాడే ఆగాడు. మాస్టర్, ఏమిట్రా నీకంటే తెలివి తక్కువ వాళ్ళు ముందుకెళ్తున్నారు, నువ్వు ఇక్కడే ఆగినవుగా అంటాడు. నేను దానికోసమే ట్రై చేస్తున్నా అన్నాడు. నేను దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని నేర్చుకోవడం కానీ అన్ని రోజులారా నీకు ఇంత తెలియగలలోడికి, తెలివి తక్కువ వాళ్ళందరూ ముందుకెళ్తున్నారు, ఇంత తెలియగల కూడా అన్ని రోజులా అన్నారు. కాదు సార్, నేను అది నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒకరోజు గురువుగారి మాస్టర్ కోపం వచ్చి చేయి పట్టని కొడతానమాట. కొట్టంగా చేతిలో నుంచి బ్లడ్ వస్తుంటుంది. బ్లడ్ వస్తుంటే గురువుగారు నేను ఇదే నేర్చుకుంటున్నాను. ఇది నేర్చుకోవడం ఏంట్రా, కొడుతుంటే ఏడవాలి కదా, నేర్చుకోవడం ఏంట్రా అంటే, గురువుగారు మీరు ఫస్ట్లో కొట్టినప్పుడు నేను ఓర్చుకున్నా. ఈ పాఠమే ఓర్పు కలిగి ఉండాలి కదా, సహనం కలిగి ఉండాలి కదా, ఓర్చుకున్నా. కానీ బ్లడ్ వస్తే ఓర్చుకోలేకపోయి ఇది నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా. అర్థమైందమ్మా? ఇట్లా నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? ఇట్లా నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? భాగవత కృష్ణదేశకులు వారు ఒక మాట అంటారు, విననేచి చెప్పనేచిన మనుజులకే ఈ బోధలోని మర్మము తెలియున్, విని చెప్పనేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మ మెరిగేరా, దీనందుండే ధర్మ మెరుగేరా, జనులే కొమ్మనే కాయ తిననే పోగలవారు, తిననే చునా కోతి తనక కాయ బేన మర్మ మెరిగేరా, దీనందుండే ధర్మ మెరిగేరా. అంటే అర్హత ఉన్న వాళ్ళకే చెప్పాలట. ఎవరికి చెప్పాలి? వేదాంతాన్ని అర్హత ఉన్న వాళ్ళకే చెప్పాలి. అర్హత లేనటువంటి వాడికి చెప్తే అర్థం చేసుకోడు, ఆచరించడు. భగవద్గీతలో కూడా పరమాత్మ అదే చెప్తారు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ నా కదాచర నచ శుశ్రూషం వివాచం నచ మాం యోభ్య సూయతే అని చెప్పారు.
ఇదంతే న తపస్కాయ న భక్తాయ న కదాచన. భక్తి లేనటువంటి వాడికి కానీ, శ్రద్ధ లేనటువంటి వాడికి కానీ, విశ్వాసం లేనటువంటి వాడికి, నమ్మకం లేనటువంటి వాడికి కానీ, అర్హత లేనటువంటి వాడికి కానీ విలువైనటువంటి యొక్క జ్ఞానాన్ని బోధించవద్దు. చెప్తే ఏం చేస్తాడు? విలువ తెలియనటువంటి వాడికి ఈ జ్ఞానాన్ని ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు? కోతికి కొబ్బరికాయ దొరికితే ఎలా ఉంటుందో, కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుంది? ఇసిరేస్తుంది. అదే ఒక రత్నాన్ని ఇచ్చినామనుకోండి కోతికి, ఇది చాలా విలువైనటువంటి రత్నం అని తీసుకెళ్ళి దాని మెడలో వేసినామనుకోండి, ఏం చేస్తుంది? కోరికి అవతల పారేస్తుంది. ఇచ్చినోడు అది చాలా వాల్యుబుల్, చాలా విలువైనటువంటిది అంటే రత్నం కంటే విలువైనది ఏదైనా దొరికితే పారేస్తే వేరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేస్తామా. రావణ యుద్ధానంతరం, రావణాసురుడి యుద్ధం పూర్తయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చిన తర్వాత పట్టాభిషిక్తుడు అయిన తర్వాత తన యొక్క విజయానికి కారణభూతమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవి గిఫ్ట్ డొనేట్ చేస్తూ ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి ఎదురుగా ఉంటాడు, అందరికీ ఇస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు, హోమంలో కూర్చొని. ఆయన ఏం చేస్తాడమ్మా? రామ్ రామ్ రామ్. అసలు ఈ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ ఈ డ్యూటీతో ఆయనకు సంబంధం లేదు. ఎవడు ఆడపోతే ఆయనకేంటి, ఎవరు వస్తే ఏంటి, ఎవరికి. ఆయన ఏమనుకోడమ్మా, నాకు శాల్వా కప్పలేదు, నాకు మెడలేయలేదు, నాకు దండ వేయలేదు, నన్ను ఆయన ఏమన్నా అనుకుంటాడు? ఆంజనేయ స్వామి ఇవన్నీ పొందడం కోసం చేసిండా, గౌరవ పురస్కారాల కోసం చేసిండా ఆంజనేయుడు? లేదు, ఆయన దానికోసం చేయలేదు. కాబట్టి ఆయన ఎలాంటి థాట్స్ ఆయనకు ఉండవు. పక్కన కూర్చుంటాడు. కానీ ఆయన పక్కన కూర్చున్నా కానీ మన అమ్మవారికి ప్రేమ అన్నమాట. ఆంజనేయ స్వామి అంటే అమ్మవారికి ప్రేమ అన్నమాట. ఆంజనేయ స్వామికి చెప్పి, ఏం స్వామి, మనకి విజయానికి అత్యంత ప్రధానమైనటువంటి వాడు ఆంజనేయుడు, కాస్త ఆంజనేయుని పట్టించుకో స్వామి, వాళ్ళకి వీళ్ళందరికి ఇస్తాం, ఆయనకి అని అంటది. ఏమిచ్చేని ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఏమీ లేదు. ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చినా, తీసుకోవాల్సింది ఎప్పుడో తీసుకున్నాడు. ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చా, తీసుకోవాల్సింది ఎప్పుడో తీసుకున్నాడు. ఇంక మన ప్రత్యేకించి నేను ఇవ్వాల్సింది ఏమీ లేదు నా దగ్గర, ఆయనకి ఇచ్చేది ఇంకేమీ లేదు, అంతా ఇచ్చేసాడు. కాదులే స్వామి నువ్వు అంతే అంటావు, ఏదో ఒకటి ఏది పోనీ నువ్వే చెప్పు, ఏదిద్దామో చెప్పు, నువ్వే చెప్పు, ఏదిద్దామో చెప్పు, అది ఇస్తా అంటాడు. సీతాదేవికి అత్యంత ఇష్టమైనటువంటి విలువైనటువంటి రత్నాల హారాన్ని, మణిహారాన్ని తీసుకెళ్ళి ఇస్తా అంటది. సరే ఇవ్వంటాడు, సరే ఇవ్వంటాడు. సరే తీసుకెళ్ళి, హనుమా మాకింత హెల్ప్ చేసినావు కాబట్టి నేను అత్యంత ఆనందంతో మా వారిని మెప్పించి ఇగో ఇంత విలువైనటువంటి రత్నాల హారాన్ని తీసుకొచ్చి నీకు సబ్మిట్ చేస్తున్నా అని చెప్పి ఆంజనేయ స్వామి మెడలో వేస్తుంది. మరి ఆంజనేయ స్వామి ఎక్కడికి గంతేయాలిగా, అబ్బా ఎంత విలువైనటువంటి రత్నాల హారం వేసిందానికి గంతేయాలి కదా, గంతేసింది, ఆయనేం గంతేయాలి, కిమ్ అనకుండా అంతే కూర్చుండు. సీతాదేవికి అర్థం కాదు, ఏంది ఆయనకి ఇంత విలువైనటువంటి, ఎవరికి ఇవ్వనటువంటి విలువైనటువంటి హారాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినా కానీ, గిఫ్ట్గా ఇచ్చినా కానీ సైలెంట్గా అంతే కూర్చున్నాడు ఏంటని చెప్పి అమ్మవారు అనుకుంటుంది. సరే అమ్మవారు వెళ్ళి మన సింహాసనం మీద ఏం చేస్తారో చూద్దామన్నాడు. చిన్నగా హారం తీసిండు, ఒక రాయి తెచ్చుకున్నాడు, ఇంకో రాయి మీద పెట్టిండు, ముందు ఆ దండం తెంచిండు, ఒక్కొక్క రత్నం తీసి పగలగొట్టడం చూసిండు. పగలగొట్టడం, అది చెవుకాడ పెట్టుకోవడం, పారేయటం, ఇంకొకటి పగలగొట్టడం, మళ్ళీ చెవుకాడ పెట్టుకోవడం, పారేయటం. నీకు అప్పుడు అమ్మవారి కోపం వచ్చింది. ఇవి మంచి భక్తుడు అని నేను అనుకున్నా, ఈ తిక్కల చేస్తాడు, ఇదేం భక్తుడు అని చెప్పి స్వామితో ఉండదు. ఏమి స్వామి ఎట్లా చేస్తుందంటే, నువ్వే అడుగుపో, నువ్వేగా ఇచ్చింది, మరి నేనేమన్నా ఇచ్చినా నువ్వే ఇవ్వాలని చెప్పి ఇచ్చి, నువ్వు ఎందుకు ఇచ్చినవు, ఎందుకు చేస్తున్నావు, ఆయనే అడుగు, మరి ఆయన ఎందుకు చేస్తున్నావు అని చెప్పి చెప్తారు. వెళ్తుంది. వెళ్ళి ఏమి హనుమ విలువైనటువంటి రత్నాన్ని ఇస్తే, రత్నాల హారాన్ని ఇస్తే దాన్ని అట్లా పగలగొట్టి ఆగం చేస్తున్నావు ఏంటి, మెళ్ళ వేసుకొని అలంకరించి ఇట్లా ఒక్కసారి అయోధ్య తిరిగి వస్తే నీకెన్ని వ్యూస్ వస్తాయో తెలుసా, ఒక్క వాట్సాప్లో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా, ఫేస్బుక్లో ఎన్ని లైక్స్ ఎన్ని వ్యూస్ వస్తాయనో నీకేం తెలుసా అన్నది. అమ్మో అమ్మా నా ఉద్దేశం అది కాదు. మరి ఏం స్వామి పగలగొడతానవేండి తల్లి, ఇప్పుడు ఇందులో ఏమైనా రామనామం వినిపిస్తుందేమోని, రాముని శబ్దం ఏమైనా ఉందేమో అని టెస్ట్ చేస్తున్నా.
పైకి ఏం కనపట్టాలా, పగలగొట్టి లోపల ఏమైనా ఉందంటే చేస్తున్నా. రామనామం కనిపించట్లా, వినిపించట్లా. అందులో రామనామం లేనటువంటి రత్నమైతే ఎందుకు తల్లి, అది నాకు వేస్టే, ఉపయోగం లేదే నా దృష్టిలో, నాకు అది అవసరం లేదు. ఆంజనేయ స్వామిని ఇప్పటి వరకు ఎందుకు కీర్తిస్తున్నాం మనం? ఎందుకు ఇప్పటి వరకు కీర్తిస్తున్నామంటే శ్రీరామచంద్రమూర్తిని అంత గొప్పగా కీర్తించాడు. తులసీదాస్ అంటారు కదా హనుమాన్ చాలీసాలో, జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయకి పీషతిహు లోకవు జాగర. సరే మీకు మిగతా శ్లోకాలన్నీ వచ్చు అనుకోండి, నాకు అంత రాదు. ఫస్ట్ లైన్ చెప్తాను అనమాట. జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జ్ఞాన గుణసాగర. జయ హనుమాన్ అంటే హనుమంతుడికి జయము కలుగుగాక. సరే మనమంటే జయం కలుగుద్దాలే కానీ అది అంటే మనకు జయం కలగాలి. హనుమ అనే నామాన్ని ఉచ్చరించడం చేత ఎవరికి జయం కలగాల? మనకు జయం కలగాలనే ఉద్దేశంతో తప్ప ఆయనకు జయం కలగాలని మాత్రం కాదు. ఇది అర్థం మనకి తెలుసు. జయ హనుమ అంటే ఓ హనుమ నాకు జయము కలుగుగాక. ఎందుకు నిన్ను స్మరిస్తే నాకెందుకు విజయం కలుగుద్ది, నేను ఎందుకు సక్సెస్ అవుతా, నాకెందుకు జయం కలుగుద్ది అంటే నీలో జ్ఞాన గుణాలు ఉన్నాయి. నీలో ఏమున్నాయి? జ్ఞాన గుణాలు ఉన్నాయి. అమ్మయ్య, ఆంజనేయ స్వామిలో ఏమున్నాయని గుర్తించారు తులసీదాసు? జ్ఞాన గుణాలు ఉన్నాయని. ఎన్ని గుణాలు ఉండొచ్చమ్మా? ఓ 10 ఉంటాయని చెప్పిండా? 100 కాదా? సాగరం అంటే ఏంటి? సాగరం అంటే ఏంటి? సముద్రం. బా, ఎంత అద్భుతంగా కీర్తించారండి తులసీదాసు. ఆంజనేయ స్వామిలో సముద్రంలో ఎన్ని నీళ్లున్నాయో అన్ని జ్ఞాన గుణాలు ఉన్నాయట. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఆంజనేయుల్లో అన్ని జ్ఞాన గుణాలు ఉన్నాయంట. అందుకనే హనుమంతుడు పేరు చెబితే మనకు జయం కలుగుతుంది. ఎందుకు? మనం కూడా హనుమంతుడిని స్మరించడం చేత మనలో కూడా జ్ఞానం వృద్ధి చెందుతుంది. మనం కూడా అలాంటి జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇందాక రత్నాలహార అనే విషయం గుర్తు చేసుకున్నాం కదా. రత్నాలహారాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఎంత రత్నమైనా కానీ అందులో నామం ప్రతిధ్వనించకపోతే నాకు అవసరం లేదన్నాడు, నాకు అవసరం లేదన్నాడు. మనం అలా ఉండగలుగుతామా? ఎవరైనా బంగారం గొలుసు తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అది చౌకాడ పెట్టుకొని ఇందులో గురువుగారు నామం లేదు కాబట్టి ఇది నాకు వద్దు అంటామా? అనం కదా. అంటే అంత కాదు ఆంజనేయ స్వామి, అంత కాదు. అంటే ఇక్కడ పారేయమని కాదయ్యా, మనకున్నటువంటి ధనాన్ని ఎన్ని పారేయమని కాదు. అర్థం ఏంటంటే ప్రతి పదార్థంలో కూడా తత్వాన్నే దర్శించాలి అని అర్థం. ప్రతి పదార్థంలో కూడా తత్వాన్ని దర్శించేటువంటి స్థాయికి మన బుద్ధి, మన యొక్క మనసు ఎదగాలి అనేటువంటి భావాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఓకే. అంటే అమ్మా ఇప్పుడు ధృతరాష్ట్రుడికి ఎన్ని నీతులు చెప్పినా కానీ మార్పు రాలేదు. దుర్యోధనుడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా మార్పు రాలేదు. నిరంతరం దుష్కర్మ అధర్మ ఆలోచనలే అన్నమాట. తత్కారణం చేత వినాశాన్ని పొందారు. నిరంతరం పాప సంకల్ప, పాపం చేయాలి అనేటువంటి తలంపుతోటే జీవించారు. ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎవరిని ఎలా హింసించాలి అనేటువంటి థాట్స్ తోటి, ఒక క్రూయల్ మెంటాలిటీతో జీవించేటువంటి వాడు ఆధ్యాత్మిక మార్గంలో అన్ఫిట్, ఎందుకు పనికిరాడు. ఓకే, అర్థమైందిగమ్మా. ఇప్పుడు ఎన్ని రకాల మలాలు గురించి చెప్పారు మనకి? 1 అణవ మలము, 2 కార్మిక మలము, 3 మాయిక మలము, 4 మాయేయ మలము, 5 తిరోధాన మలం. ఇందులో మనకు 1 2 ఏమైనా ఉన్నట్టు ఏమైనా తెలుస్తుందమ్మా మనకి? 5 జయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొచ్చు. మీరు అన్నీ జయించారని నేను అనుకుంటున్నా. ఒక్కడు కూడా జయించకుండా ఉండరని నేను అనుకుంటున్నా. 100% మీరు 100% సక్సెస్ అని చెప్పి నేను అనుకున్నా. ఓకే, ఒకవేళ ఎవరైనా అట్లా అన్నీ జయించకపోతే ఏం చేయాలి? ఒకవేళ అన్నీ జయించకపోతే ఏం చేయాలి? ఇక్కడ ఏమైనా చెప్పారో కంక్లూషన్ ఒక 2 లైన్లు అనుకొని కంక్లూడ్ చేసి, సద్గురుమూర్తి సన్నిధి చేరి వారి కృపకు పాత్రుడై అధిక శ్రద్ధ భక్తి విశ్వాసములతో పరమార్థమును తెలుసుకొనిన పంచమనములు వీడును. అట్టివారే పరమార్థం తెలుసుకొనుటకు లక్షణయుతులు కావున తెలియ. ఏం కావాలని చెప్పారు ఇక్కడ?
అంటే గురువుగారి దగ్గరకు చేరి వారి సన్నిధి చేరి వారి కృపకు పాత్రుడై ఏం చేయాలి? ఇక్కడ అధిక శ్రద్ధ, భక్తి, విశ్వాసం, అధిక భక్తి, అధిక శ్రద్ధ, అధిక విశ్వాసంతో పరమార్థాన్ని తెలుసుకోవాలి. దేన్ని తెలుసుకోవాలా? ఇవన్నీ ఎక్కడ వాడాలని చెప్తున్నారు? అధిక భక్తి, అధిక శ్రద్ధ, అధిక విశ్వాసం ఎక్కడుండాలి? పరమార్థం తెలుసుకునే విషయంలో ఉండాలట. అట్లా ఉన్నోళ్ళకి ఉండవట. భగవద్గీతలో కూడా పరమాత్మ ఒక మాట చెప్తారు, మీరు వినే ఉంటారు. ఎవరికి వస్తుంది ఈ జ్ఞానం అంటే ఏమని చెప్పారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాడికే జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ లేనటువంటి వాడికి జ్ఞానం కలగదు. సంశయాత్మ వినశ్యతి. భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్పాడు? సంశయాత్మ వినశ్యతి. ఎవడికి సంశయం ఉంటుందో, ఎవడికి సందేహం ఉంటుందో, ఎవడికి అనుమానం ఉంటుందో వాడు వినాశాన్ని పొందుతాడు. సందేహరహితుడు కావాలి, సంశయరహితుడు కావాలి. అధిక భక్తి, అధిక శ్రద్ధ, అధిక విశ్వాసం ఉండాలి. మరి అంత విశ్వాసం, అంత నమ్మకం, అంత శ్రద్ధ మనకున్నాయా లేవా అనేటువంటిది మనం టెస్ట్ చేసుకోవాలి. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో పరమాత్మ మీద పూర్తి విశ్వాసం ద్రౌపది. ఎందుకంటే పూర్తి విశ్వాసాన్ని ప్రకటించిన తర్వాతనే పరమాత్మ అనుగ్రహాన్ని పొందింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం, పూర్తి శ్రద్ధతో ఆ యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం కృషి చేశారు. కాబట్టే వారు మాలిన్యాలను, పంచమలాలను వాళ్ళు జయించగలిగారు. నిరంతరం అదే భావంతో ఉన్నారు. ఇప్పుడు నాయనగారిని చూసుకున్నా, అమ్మగారిని చూసుకున్నా, సీతమ్మ గారిని చూసుకున్నా, మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకున్నా కానీ మనకి ఇలాంటి థాట్సే వస్తాయి. మనలో ఆ భక్తి కానీ, శ్రద్ధ కానీ, ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనలో, వారి గురువుగారిలో ఉన్నదే మనకు కూడా ప్రకటితమవుతుంటుంది. అవునా కాదా? ఎగ్జాంపుల్, అమ్మగారు ఉన్నారనుకోమ్మా, అమ్మగారు నిరంతరం గురువుగారు చెప్పిన మాట భావంతో ఉండేవారు. ఒక్క క్షణం కూడా పరధ్యాస ఉండేటువంటిది కాదు. ఇక్కడ ఎవరైనా ఆశ్రమంలోకి వచ్చి వంటింట్లో, కిచెన్లో ఉండి మాట్లాడుతుంటే కూడా పిలిచేవాళ్ళు. ఏం చేస్తున్నారు? ముచ్చట్లు పెట్టమాకండి, ఇంటింటి రామాయణం చెప్పుకోవద్దంటారు. రామాయణం అందరికీ ఉండేది, అది చెప్పుకోవద్దు, రండి స్మరణ చేద్దామని చెప్పేటువంటి వాళ్ళు. వచ్చిన వాళ్ళందరితో స్మరణ చేయించేవాళ్ళు. అమ్మగారు, వీళ్ళు వచ్చిన వాళ్ళు, అమ్మగారు మీరు పడుకోండి, అమ్మగారు రెస్ట్ తీసుకోండి, మీకు ఆరోగ్యం బాగాలేదు, మేము స్మరణ చేస్తామన్నా కానీ కాదు. వీరు స్మరణ చేస్తుంటే అమ్మగారు అలా కూర్చొని ఉండేవారు అనమాట. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా. చూడండి ఎంత శ్రద్ధ. నాయనగారి విషయం చెప్తాం. నాయనగారికి వృద్ధాప్యంలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచంలో ఉన్నటువంటి తరుణంలో కూడా రోజు సాయంత్రం కానీ ఉదయం కానీ ప్రార్థన చేసేవాళ్ళం. 2 times ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేసే టైంలో నాయనగారు ఎంత అనారోగ్యంతో ఉన్నా కానీ లేచి కూర్చునేటువంటి వారు. ఎప్పుడూ పడుకోవడానికి ట్రై చేసేవాడు కాదనమాట. ప్రార్థన చేసే టైంలో పడుకోరు, వేరే ఆలోచనే ఉండేది కాదు. ప్రార్థన చేసేటువంటి టైంలో నిరంతరం ఆ ప్రార్థన మీదనే మనసును లగ్నం చేసి ఉంచేటువంటి వాడు. రాత్రి కూడా చెప్పుకున్నాం, నమన ముద్ర ఎందుకు ధరిస్తామనేటువంటి చెప్పుకున్నాం. నమన ముద్రతోటే ఉండేవాడు. నాయనగారు అంత వృద్ధాప్యంలో కూడా ఇలాగే పెట్టేవాడు, చేతులు ఇలా పెట్టుకొని ముకుళిత హస్తాలతో ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు చూడండి వాలిపోతున్నాయి చేతులు, మనుషులు వాలిపోతున్నారు, చేతులు కూడా వాళ్ళు అన్నట్టుండదు. ఏదో అంటే బలహీనంగా ఉన్నట్టు చెయ్యట్లు పెట్టించలేకపోతున్నారు. చేతుల నొప్పులు కాదమ్మా, ప్రాక్టీస్ లేక. ఈ నమన ముద్ర ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం కూడా చర్చించుకోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే నమన ముద్ర ఇది ఒక ముద్ర. ఈ ముద్ర ధరించడం ద్వారా శరీరానికి శక్తి కలుగుతుంది, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, మనో నిగ్రహం కలుగుతుంది. ఈ విశ్వంలో ఉన్నటువంటి, యూనివర్స్లో ఉండేటువంటి ఎనర్జీ ఈ వేళ్ల ద్వారా లోపలికి ప్రసరితం అవుతుంది నమన ముద్ర ద్వారా. రూట్స్ అని దేనికంటారు? రూట్స్ ఎక్కడుంటాయి? చెట్టుకుంటాయి. చెట్టుకుండే వాటిని ఏమంటారు? రూట్స్ అంటే తెలుగులో వేళ్ళు. వేర్లు అంటే వేళ్ళు. ఇవి కూడా వేర్లే, కానీ మనకు అంటం కుదరక వేర్లు అయినాయి, ఇవి వేళ్ళు అయినాయి, ఇవి కూడా వేర్లే.
ఎక్కడుంటాయో తెలుసా వేర్లు? కాళ్ళకి 10 ఉన్నాయి, చేతులకు 10 ఉన్నాయి. వేర్లు ఎన్ని ఉన్నాయి? కాళ్ళకు 10 వేర్లు ఉన్నాయి, చేతులకు 10 వేర్లు ఉన్నాయి. వేలు తీసేసి వేళ్ళు అంటున్నాం మనం. ఏమన్నాం? వేళ్ళు అంటున్నాం. వేళ్ళు ఎలా ఉండాలి? ఇలా ఉంటే వచ్చే ఎనర్జీ వేరు, ఇలా ఉంటే ఎనర్జీ వేరు. అర్థమైందమ్మా? ఇలా ఉంటే వచ్చే ఎనర్జీ వేరు, ఇలా ఉంటే ఎనర్జీ వేరు. చెట్లు మొత్తం కూడా భూమిలో ఉండేటువంటి ఎనర్జీని తీసుకుంటాయి. మనం ఎక్కడున్న ఎనర్జీని తీసుకోవాలి అంటే ఆకాశంలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీని తీసుకోవాలి. కాస్మిక్ ఎనర్జీని తీసుకోవాలంటే వేళ్ళు పైకి ఉండాలి. ఇంకా మీకు చేతనైతే ఇలా పెట్టినా బాగానే ఉంటుంది, కానీ అంత పెట్టలేం కదా. మీకు అపర్ణాదేవి ముద్ర అని ఉంటుంది, మీరు చూసారో లేదో? అపర్ణాదేవి అవతారాన్ని చూస్తే మీకు తెలుస్తుంది ఎలాంటి ముద్ర పెట్టి ధ్యానం చేయాలనేటువంటిది. అదొక ప్రాసెస్ ఉంటుంది అనమాట. 2 చేతులు పైకెత్తి నమన ముద్ర చేసేటువంటిది ఉంటుంది అనమాట. అది ఇంకా ఎనర్జీ ఎక్కువ పాస్ అవుద్ది. ఇవన్నీ మనం చేస్తే మనకంత అవసరం లేదు, కానీ చెప్తున్నా, లోకంలో ఉండేటువంటి వాళ్ళకి శక్తులు కావాలి కాబట్టి వాళ్ళకి అవసరం, కానీ మనకంత ఎనర్జీతో అవసరం లేదు కమ్మా. నిరంతరం ఆత్మజ్ఞానంతో ఉన్నాం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాం, మనో నిగ్రహం కలిగి ఉన్నాం, శరీరం దృఢంగా ఉంది, నిరంతరం పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం, పూర్తి భక్తితో, పూర్తి శ్రద్ధతో సాధన చేస్తున్నాం కాబట్టి మనకు అవసరం లేదు నేను అనుకున్నా. ఒకవేళ మీకు కూడా ఇవి అవసరం అనిపిస్తే మీరు కూడా ఇలా నమన ముద్ర పెట్టి ప్రార్థన చేయండి. నాలాగనే, నాయనగారులాగా. నాయనగారు ఇలాగే చేశారు, నేను కూడా ఇలాగనే చేస్తున్నా. మీరు కూడా ప్రార్థన చేసేప్పుడు ఇలా చేయండి. మీరు చూడండి అమ్మా, మేము స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడన్నా ప్రేయర్ చేస్తున్నారు అనుకోమ్మా, మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ప్రేయర్ చేసేప్పుడు గేటు వేసేవాడు. గేటు వేసిన తర్వాత ఎమ్మెల్యే వచ్చినా గేటు తీరు. ప్రేయర్ టైంలో ఎంత ప్రియారిటీ, ప్రార్థనకి ఎంత ప్రియారిటీ అంటే ప్రేయర్ జరిగేటువంటి టైంలో ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ వచ్చినా కానీ గేటు తీరు. ఎవరైనా అలా స్టాండింగ్ నిల్చొనే ఉండాలి. ప్రేయర్కి అంత ప్రియారిటీ. మనం దేశభక్తులు మనం ప్రూవ్ చేసుకోవడం కోసం, మన భక్తిని ప్రకటితం చేయడం కోసం, మన భావాన్ని ప్రకటితం చేయడం కోసం మనం ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రార్థన చేసేప్పుడే అంత అలర్ట్గా, అంత అవేర్నెస్తో ఉంటే మరి ఆధ్యాత్మిక పరమైనటువంటి దైవానికి సంబంధించినటువంటి ప్రార్థన చేసేప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలా? ఫోన్ చూస్తామా? ప్రార్థన చేసేప్పుడు ఫోన్ మాట్లాడతామా? ఫోన్ వచ్చిందని బయటికి వెళ్తామా? ప్రార్థన చేసేప్పుడు కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తారు. కళ్ళు ఎందుకు తెరవటం అంటే నీ ఇష్టం. కళ్ళు తెరిస్తే లోపం సర్వంలో ఉన్న పరమాత్మను చూస్తున్నామంటారు, అది కూడా రైటే. గురువుగారు మేము కళ్ళు తెరిస్తే వేరే ఉద్దేశంతో కాదు, అందరిలో పరమాత్మను చూడటానికి తెరిచిమంటారు. మంచిదే నాయన, అలా తెరిస్తే మంచిదే, వేరే విధంగా తెలిస్తేనే ఆలోచించాలి. కళ్ళు మూసుకొని అంతర్ముఖమై మనం చదివే మంత్రాల్లో ఉండేటువంటి భావాన్ని ధ్యానం చేస్తూ మనం ప్రార్థన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్టేక్స్ ఎక్కడైనా జరిగి ఉంటే మనం కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే కాదు, ఎనీ టైం. ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్గా నాయనగారి విషయంలో దగ్గరగా ఉండి మేము కుటుంబ సభ్యులం అందరం కూడా గుర్తించినటువంటి అంశాన్ని చెప్తున్నాను అనమాట. అంత వృద్ధాప్యంలో కూడా 80sలో కూడా నాయనగారు 80, 90sలో కూడా వారు ప్రార్థన జరిగేప్పుడు లేచి కూర్చున్నారంటే మనం ప్రార్థన చేస్తున్నాం, చేసుకోండిలేము, నేను వస్తలేమా, అంతలోగా ప్రార్థన అయ్యాక వస్తలే అని చెప్పి బయట నిల్చొని మాట్లాడుతుంటారు. ప్రార్థన కంటే ముఖ్యమైన విషయం ఏముందమ్మా బయట నిల్చొని మాట్లాడడానికి? ఏ గౌరీ, ఏ ఉమాదేవి గారు, ప్రార్థన కంటే ముఖ్యమైన ఫోన్ ఏముంటుంది? ఏ అంజమ్మ గారు, ప్రార్థన కంటే ముఖ్యమైనది ఉంటుందా? ఏ మస్తాన్ రావు గారు, ఏముంటుంది కదా. ఇంతకంటే దైవం కంటే ముఖ్యమైనది ఈ ప్రపంచంలో మనకేముంటుందమ్మా? దైవానికి దగ్గర కావడానికి, దైవాన్ని ధ్యానించుకోవడానికి కావలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం ప్రేయర్ చేయటం. ఆ ప్రేయర్ చేసేప్పుడే మనం పర్ఫెక్ట్గా లేకపోతే మనకి ఇంకేం డిసిప్లిన్ ఉన్నట్టు. కాబట్టి మీరందరూ పర్ఫెక్ట్గానే ఉంటున్నారు. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా మిస్టేక్స్ జరిగితే కరెక్ట్ చేసుకుందాం. ఓకే, జై గురు. నెక్స్ట్ ఒక్క మాట, 2 మాటలు ఈ ఒక్క విషయాన్ని 2 మాటలు చెప్పి కంక్లూడ్ ఫైనల్. సేవతోనే పవిత్రత సిద్ధిస్తుంది, మలినాలు దూరం అవుతాయి. సేవ చేస్తున్నట్లు నటించితే ఉపయోగం లేదు. 2 ఉన్నాయి. సేవ చేస్తే అమ్మగారు సీతమ్మ గారు ఎప్పుడూ చెప్తారన్నమాట, సేవలోనే అహం నశిస్తుంది. నాయనగారి కాన్సెప్ట్ అదే, అమ్మగారి కాన్సెప్ట్ అదే, నా కాన్సెప్ట్ కూడా అదే. నాయనగారు సేవ చేశారు, అమ్మగారు సేవ చేశారు, నేను మా కుటుంబ సభ్యులందరం కూడా సేవ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా అవకాశం ఉన్నంత వరకు కూడా మేము సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
ఎందుకంటే సేవ చేసినప్పుడు అహం నశిస్తుంది. ఏమి సేవ చేస్తే నశిస్తుంది గురువుగారు? సేవ చేయటం అంటే ఏం చేస్తే సేవ అవుతుంది? సేవ అంటే ఏంటో తెలియాలిగా. సేవ అంటే తెలియాలి వద్దా? ఇప్పుడు మంచినీళ్ళు పోయటం సేవైనా కదా? మంచినీళ్ళు పోయటం, ఊడ్చటం, మరి టిఫిన్ వండటం, అన్నం వండటం, ప్రసాదం వండటం, పూజ చేయటం, పీఠంగాడ సర్దడం, కిచెన్లో సర్దడం, అంట్లు తోమటం, బయట రోడ్డు మీద ఊడ్చటం, గురువుగారికి సేవ చేయటం, వచ్చిన వాళ్ళందరికీ అన్నం వడ్డించటం, మంత్రం చదవటం, ధ్యానం చేయటం, పూజ చేయటం, స్తోత్రాలు చదవడం, ఇవన్నీ సేవలో భాగాలేనా కాదా? ఇందులో ఏది బెటర్? మరి తెలుసుకోవాలిగా. బెస్ట్ ఆఫ్ తెలుసుకుంటేనేగా ముందుకెళ్ళేది మనం. వస్తాను రావు గారు ఫలాంది మంచిదని తెలిస్తే దానికోసం ముందుకెళ్తాం. పీఠంగాడ కూర్చొని పూజ చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది తప్ప బయట కూర్చొని అంట్లు తోమితే వస్తుందా పుణ్యం? వస్తాను రావు గారు గౌరీ? పీఠంగాడ కూర్చొని పూజ చేసేవాడికి, ధ్యానం చేసేవాడికి, మంత్రం చదివేవాడికి ఎక్కువ పుణ్యం వస్తుంది తప్ప మరి అక్కడ అంట్లు తోమేవాడికి, బయట రోడ్డు మీద ఊడ్చేవాడికి, కిచెన్లో సర్దేవాడికి అంత పుణ్యం వస్తుందా గౌరీ? వాళ్ళకి ఎక్కువ వచ్చిందా? మరి వాళ్ళకి అక్కడ వస్తే అక్కడే ట్రై చేయి, అక్కడే పోటీ పడాలిగా. అక్కడ పోటీ పడటం లేదేంటి? అంటే అక్కడే ఎక్కువ వస్తుందనే విషయం తెలిస్తే అక్కడ ట్రై చేస్తారు, అక్కడ వస్తుందనే విషయం తెలియనోడు వేరే చోట ట్రై చేస్తారు. గౌరీ అంతేగా. ఒక్క విషయం దీనికి సంబంధించి ఒక్క పాయింట్ చెప్పి కంక్లూడ్ చేస్తారు. టైం ఎక్కువైంది అనుకుంటా. మా స్వీత చూస్తుంది, ఎప్పుడో టైం అయిపోయింది ఇంకా కొనసాగిస్తూనే ఉంటుంది. ఓకే, లాస్ట్ అండ్ మెయిన్ మార్కాపురంలో మేము వెళ్ళాం. మా బావగారు తీసుకెళ్ళి అక్కడ అవన్నీ చూపెట్టాడు. భక్తులు కూడా అప్పుడు వచ్చినప్పుడు త్రిపురాంతకం అవన్నీ వెళ్ళినప్పుడు మేము కూడా మార్కాపురం కూడా వెళ్ళాం. శ్రీశైలం అంటే వెళ్ళిన టూర్లో ఎవరెవరు వచ్చారో నాకు గుర్తులేదు. వెళ్తే అక్కడ ఒక విషయాన్ని చెప్పారు మాకు. అక్కడ మాస్టర్ గారు ఉండేవారు. ఎక్కువ సాయిబాబా టెంపుల్ కూడా అద్భుతంగా కట్టారు. కట్టే విధానమే అద్భుతంగా ఉంది. అంటే ఎంత భక్తి, ఎంత త్యాగం, ఎంత నమ్మకం ఉన్నదనేటువంటిది మనకు అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది అన్నమాట. ఆయన దేవాలయం కట్టడానికి ఒక్కళ్ళు కూడా రూపాయి డొనేషన్ అడగలేదు. ఆయన కాన్సెప్ట్ అది. నేను ఎవరిని డబ్బులు అడగను, నాకు దేవుడి మీద నమ్మకం. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి డొనేషన్ ఇవ్వాలి. నేనైతే ఎవరు వెళ్ళి డొనేషన్ అడగను. అట్లా అడిగితే ఎవరైనా కడితే ఇస్తారమ్మా? ఇప్పుడు మనం ఆశ్రమం కట్టాలనుకో, నేను ఎవరింటికి వెళ్ళను, నేను ఆశ్రమంలోనే ఉంటాను, వాడందరూ వాడే వచ్చి డొనేషన్ ఇస్తేనే నేను అన్నదానం చేస్తా అన్నను అనుకో, ఇస్తారమ్మా? కానీ అక్కడ ఆయన అనుకున్నారట, ఎవరిని అడగలేదమ్మా. మళ్ళీ అక్కడ మెరాకిల్ ఏంటంటే, ఎవరైనా రూపాయి ఇచ్చినా కానీ, 1,00,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, 1 కోటి ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా వాళ్ళ పేరు రాయం అక్కడ. ఇంకెవడిస్తారమ్మా? ఇస్తారమ్మా? ఇంకా పేరు రాస్తే ఇవ్వడమే కష్టం, పేరు రాస్తే ఇవ్వడమే కష్టం. ఆయన పేరు కూడా రాయను అనడం. ఇస్తారా? కానీ ఈయనకు ఆ నమ్మకం ఉంది, ఇస్తారు. ఎందుకంటే బాబా ఇప్పిస్తారనే నమ్మకం ఆయనకి. బాబా ఇప్పిస్తారనే నమ్మకం. అనుకున్నట్లే డబ్బులు వచ్చినాయండి. చాలా వరకు వర్కౌట్ అయింది. ఆయన గురువుగారు స్లాబు రోజు డబ్బులు ఎక్కువ అవసరమవుతామని ఆయన చెప్పిండు. స్లాబు రోజు ఎక్కువ డబ్బులు అవసరమైతే మరి ఎట్లా గురువుగారు నువ్వు మడిగట్టుకో కూర్చుంటే ఎవరిని అడగకపోతే స్లాబ్ వేయలేము మనం, దానికి కొంచెం కనీసం 25 లక్షలైనా కావాలన్నాడు. కనీసం 15-20 లక్షలైనా పడితే ఎంత తక్కువలో వేసుకున్నానని చెప్పిండు. సరే అని చెప్పి, సరే ఎట్లా మరి అడగనగా, సరే ఇప్పుడు కూడా నేను అడగను. కాన్సెప్ట్, నేను వెళ్ళి రోడ్డు మీద నిల్చుంటా, ఒక సెంటర్లో నిల్చుంటా. ఎవరైనా ఇవ్వాలని ఎవరైనా కనిపిస్తే బాబా అనుగ్రహం ఉంటే వాళ్ళు ఇస్తారు. దాట్స్ ఆల్. ఆయన వస్తుందని అందరికి తెలిసింది. ముందే చెప్తారు కమ్మ భక్తులు, మాస్టర్ వస్తారు సెంటర్కి అని చెప్తారుగా. ఈయన వెళ్ళి సెంటర్లో ఇలా టవల్ పట్టుకొని నిల్చున్నాడు అని చెప్పారు. ఇలా టవల్ పట్టుకొని నిల్చున్నాడు. వితిన్ 1 అవర్లో 25 lakhs వచ్చింది. ఏమన్నా అడగలేదు. ఎలా ఇచ్చారు? ఆయన ఇప్పుడు నేను తీసుకున్నానని ఆయనలేదు, నాకు ఇచ్చారని ఆయనలేదు. ఇది బాబా అనుగ్రహం. అంత నమ్మకం బాబా మీద, అంత విశ్వాసం. బాబా అనుగ్రహం వల్ల వాళ్ళు ఇచ్చారు. ఇది బాబాకు సంబంధించిన సొమ్ము, ఇది బాబాకు సంబంధించిన సేవ. వారికి అవసరం కాబట్టి వాళ్ళ భక్తులు ఇచ్చారు, తీసుకెళ్ళి వాడు కట్టుకుంటారు. నాకేంటి? ఎంత నమ్మకం!
ఇదొకటి. రెండో అంశం అక్కడ చెప్తా. అక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. చెప్పుల స్టాండ్ ఉంటుంది. అయితే గురువుగారు ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒకరోజు చెప్పిండంట, ఎవరైతే చెప్పుల స్టాండ్ కాడ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుందని ఒక్క మాట చెప్పారట. ఇక అయితే వాళ్ళందరూ 10 మంది అక్కడ చెప్పుల స్టాండ్ కాడ నిల్చొని గురువారం ఇది సత్సంగానం గురువారం జరుగుద్ది అనమాట. సత్సంగానికి వస్తారన్నమాట గురువారం. అందరు వెళ్ళి నేనుంటా అని కొట్టుకుంటున్నారంట. చెప్పుల స్టాండ్ కాడ ఉండమనే మామూలుగా వచ్చిన వాళ్ళు అందరు చెప్పులు ఇలా చేత్తో తీసుకొని స్టాండ్లో పెట్టాలి. మళ్ళీ వాళ్ళు రాంగలోనే చెప్పుల కింద, అంటే అందరి చెప్పులు చేత్తో తాకడానికి ఇష్టపడాలి దీనికి ముందు. కానీ అందరూ పోటీ పడుతున్నారంట, నేనుంటా అని పోటీ పడుతున్నారంట. చూడండి, ఎంత కోటీశ్వరుడైనా కానీ అహం లేదు అక్కడ. గురువుగారి యొక్క సన్నిధిలో ఆ సేవ చేసేటువంటి సందర్భంలో నేను చేస్తున్నాను అనేటువంటి ఈగోస్ లేవు అక్కడ నేను చదువుకున్న ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విద్యామదం కానీ, నేను ధనవంతుని అనేటువంటిది ఆ యొక్క ధనమదం కానీ, నేను బలవంతుని అనేటువంటి ఎలాంటి మలమాశ్చర్యాలకు తావు లేకుండా, ఎలాంటి అహంకారాలకు తావు లేకుండా సేవ కోసం పోటీ పడ్డారంట. చివరికి ఏం చేశారంటే, అక్కడ ఎక్కువ మంది అయితే కాంట్రవర్సీ వస్తే ఏం చేస్తామయ్యా, చీటీలు వేశారంట. ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ పేర్లు ఇస్తే చీటీలు వేసి ఎవరికి వస్తే వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇచ్చారట. అంటే సేవ చేసి, అంటే చెప్పుల స్టాండ్ కాడ ఉండటం కోసం అంత ట్రై చేశారంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండడానికి ట్రై చేయాలా? భక్తులు అందరూ వచ్చి అక్కడ చెప్పులు ఇడిచి అందరూ తొక్కుతుంటే భక్తుల యొక్క పాదరక్షలు ఇంకొకళ్ళు తొక్కకూడదని చెప్పి ఆ చెప్పులన్నింటినీ పక్కన పెట్టాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే చెప్పులు వచ్చి ఇంటికాడ ఇసిరేసినట్టు ఇలా ఇసిరేస్తారు అన్నమాట. ఇది ఆశ్రమంలో కొంచెం డిసిప్లిన్ అవసరం. ఎందుకంటే ఇంటికాడ లేనిది ఇక్కడ నేర్చుకోవడం కోసం వస్తున్నాం, ఇంటికాడ పొందలేనిది ఇక్కడ పొందడం కోసం వస్తున్నాం, ఇంటికాడ విడిచిపెట్టలేని దాన్ని ఇక్కడ విడిచిపెట్టడం కోసం వస్తున్నాం. అంటే మనకున్నటువంటి ఎన్ని గొప్పలైనా కానీ గేటు కాడే పెట్టి రావాలి. గేటు లోపలికి వచ్చిన తర్వాత అందరూ సమానమే. పతంజలి మహర్షి ఒక మాట చెప్తారు, ఋషుల యొక్క ఆశ్రమంలో పులులు సింహాలు ఒకే రేవులో నీళ్లు తాగుతాయి అని చెప్పారు. ఋషుల యొక్క ఆశ్రమంలో పులులు మేకలు ఒకే రేవులో నీళ్లు తాగుతాయి అంటే ఏంటి అర్థం? పులి అంటే కోటీశ్వరుడు, పులి అంటే ఎవరు? కోటీశ్వరుడు. మేక అంటే పేదవాడు. కోటీశ్వరుడు పేదవాడు ఆశ్రమంలో సమానంగా ఒకే చాప మీద కూర్చొని సహభక్తి బోధనం చేస్తాడు. ఇక్కడ ఎక్కువ లేదు తక్కువ లేదు. పేదవాడికి ఏం పెట్టారో కోటీశ్వరుడికి అదే పెడతారు, కోటీశ్వరుడికి ఏం పెట్టారో పేదవాడికి అదే పెడతారు. ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు, అందరూ సమానమే పరమాత్మ యొక్క సన్నిధిలో. మా రాధకి అప్పుడప్పుడు పాట పాడితుండ, కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు. కోటికి పడగెత్తినటువంటి ధనవంతుడైనా కానీ నీ గుడి ముంగిట సామాన్యుడు. అంటే ఇక్కడ ఎవరైనా కానీ సామాన్యులమే. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా భక్తులం, ఇక్కడ అందరం కూడా గురుభక్తులం, ఇక్కడికి అందరం కూడా ఒకే లక్ష్యంతో వచ్చాం, ఒకే జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి లక్ష్యంతో వచ్చాం. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని పొందడానికి మనకు గురువుగారు అనేకమైనటువంటి సలహాలు సూచనలు అనేకమైనటువంటి విషయాలను మనకు అందించారు. కాబట్టి అలాంటి జ్ఞాన సమాచారాన్ని మొత్తాన్ని కూడా మనం సముపార్జించుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుష్ఠానం చేసి మనం ఆచరించినట్లయితే మనం పునీతులమవుతాము, పవిత్రులమవుతాము, సమస్త మలినాలన్నింటినీ కూడా మనం అధిగమించగలుగుతాము. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి మనం అలాంటి పవిత్రతను సంతరింప చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 5 చెప్పుకున్నాం కదా, ఏమన్నా 1-2 వరకు మిగిలి ఉంటే నెక్స్ట్ వచ్చే పౌర్ణానికి ఇంటికాడే పెట్టురాండి. ఒకవేళ ఉంటే ఉన్నాయం కానీ ఏడదాకా తేమాకండి, ఇక్కడ పోటీ పెట్టద్దు వాటికి. అర్థమైందమ్మా? కొంతమంది కుక్కలు తీసుకొని వస్తారు పార్కుకి, వాళ్ళ కుక్క వీళ్ళ కుక్క పోటీ పడుతుంటాయి, అలా పోటీ పడితే ఇబ్బంది కలుగుద్ది. ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఉన్నాయా అలాంటి లక్షణాలు? కుక్కలంటే వేరే ఏం కాదు, కోపాలే.
మనలో ఉండేటువంటి కోపాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, అహంకారము, మమకారము, ఇలాంటి లక్షణాలు ఏమైనా మనలో ఉంటే వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికోసం గురువుగారి యొక్క అనుగ్రహం నిరంతరం మన మీద ప్రసరితం కావాలని, అలాంటి శక్తిని, సామర్థ్యాన్ని మనకు ప్రసాదించి మనల్ని అంతటి పవిత్రులను చేయాలని చెప్పి వారికి అనంతకోటి నమస్కారాలు సమర్పిస్తూ, ఇంతటి జ్ఞానాన్ని అందించినందుకు, శ్రద్ధగా మీరు విన్నందుకు వారికి, గురువుగారికి నమస్కరిస్తూ సెలవు. జయ సద్గురు ప్రభు మహారాజు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.